పక్క పంచాదులు, తీరు తీరు ముచ్చట్లు, ఎత్తులు జిత్తులు, ఎత్తులకు పై ఎత్తులు. రాజకీయం అంటేనే పాముల పట మాట లెక్క. ఎప్పుడు ఎవళ్ళు నిచ్చెనెక్కుతారో, ఎప్పుడు ఎవళ్ళను పాము మింగుతుందో అస్సలు తెలియదు. అందుకే అబ్బో ఆ రాజకీయమా మాకొద్దు దేవుడా అంటుంటారు చాలా మంది. అన్నట్టు తెలంగాణ రాజకీయం ఇప్పుడు దేని చుట్టూ తిరుగుతుందో ఎరికేనా? చూడుండ్రి. తెలంగాణలో లీడర్లు అందరి ముచ్చట్లు సెంటర్ మంత్రి బండి సారు కొడుకు బండి భగీరథ్ మీద పెట్టిన కేసు చుట్టే తిరుగుతాన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కలది ఒక్కో ముచ్చట పోయినరే. అందరేమో గాని కారు పార్టీ వాళ్ళు తోలుతజాంతి గట్టిగా అరుచుకుంటారు, పొట్టు పొట్టు లొల్లులు చేస్తాండ్రు. ఇదే ముచ్చట మీద ఇగో కొత్తగా టీఆర్ఎస్ పార్టీ పెట్టిన కవితకి ఏమన్నదో చూడండి. ఒక ఆడపిల్ల విషయం వచ్చినప్పుడు, అది కూడా ఒక మైనర్ అమ్మాయి విషయం వచ్చినప్పుడు, సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి ప్లేస్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా కొంత సంయమనం పాటించాలి. సోషల్ మీడియాలో ఏది పడితే అది వాగితే ఆడపిల్లలకి ఎక్కువ నష్టం జరుగుతుంది. గట్టిగానే గరమైంది అక్క. అయితే అంత మంచిగానే ఉన్నది కానీ లొల్లి ఎప్పటి సందో నడుస్తుంది కదా, మరి అక్క మాట్లాడడానికి ఇంత ఆలస్యమైంది ఏంటికో అనుకుంటారట చాలా మంది. ఇంకో దిక్కు మంగళవారం నాడు కరీంనగర్ లో పెద్ద యాత్ర తీసి కండ్ల నీళ్లు పెట్టుకుండు కదా బండి సారు. గా ముచ్చట్ల మీద గులాబీ లీడర్లు ఏమన్నారంటే, నిన్న మీరు ఇచ్చిన స్టేట్మెంట్ కరీంనగర్లో నా కొడుకైనా పర్లేదు ఎవరైనా కానీ తప్పు చేసి శిక్షిస్తున్నారు, ఇప్పటికైనా చట్టానికి మీరు సహకరించమని కోరుతూ నిన్న కూడా ఒక వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఎవరెవరైతే కుట్ర పన్నారో వారందరూ కూడా అంతు చూస్తా అని ఒక బెదిరింపు ధోరణిలో మీరు చెప్పడం అనేది దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. ఎవరిని బెదిరిస్తున్నారు? ఎవరు అంతు చూస్తారు? ఆ బాధితురాలను అంతం చేస్తారా? లేకుంటే ఎవరు మాట్లాడిన రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా కూడా అంతం చేసే దిశగా ఈ మాటలు ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఇది మీకు మంచిది కాదు కాదన్నట్టు అటు సర్కారోళ్ళు ఇప్పటికే సిట్టేసిండ్రు. చెయ్యి పార్టీ లీడర్లు అయితే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని అంటారు. ఆఫీసర్లు కూడా అన్ని తీర్ల కార్యవాహి చేస్తుండ్రట. విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిండ్రట. కానీ మరిగా బండి భగీరథ్ ఎక్కడున్నాడో ఏం కథనో ఫోన్ అయితే పోలేదట. ఇంకో దిక్కు ముందత్తు బెయిల్ కొరకు హైకోర్టులో పిటిషన్ కూడా వేసిండ్రట. బేత్తారం విచారణ ఉన్నదా అంటారు. అయితే వెనక చీరికి పోలీసు వాళ్లకు మెయిల్ పెట్టిండట. 15వ తారీఖున అన్ని ఆధారాలతోని వచ్చి పోలీసు వాళ్ళ ముందట హాజరు పడతానని చెప్పిండట. అంతేకాదు సిట్ ఆఫీసర్లకు అన్ని తీర్ల సహకరిస్తానని చెప్పిండట. మరి గాయాల ఏమేం ఆధారాలు చూపిస్తాడో ఏం చేస్తాడో చూడాలి. ఇక బండి సారు కొడుకు కానొత్తలేడని పట్నంలో కూడా చాలా జాగాలే వాళ్ళు పోస్టర్లు అతికిచ్చిండ్రు. అటు అరెస్టు చేయాలని జిల్లాల పోంటి లొల్లులు గట్టిగానే అవుతున్నాయి. సూత్త పంచాయతీ ఇంగిత ముదురుతాంది. మరి ఎక్కడి దాకా పోతుందో చూసుకుంటూ పోవాలి. పథకాలు పెట్టి పబ్లిక్ లా పతారా పెంచుకునుడే కాదు, ఏదో ఒక ఇగ్రం చేసి పైసలు కూడా సంపాదించాలి. తాపకోసారి అప్పుల కోసం చెయ్యి జాపకుండా సొంతంగా ఆమ్దాని పెంచుకోవాలి. అగో అప్పుడే సర్కారోళ్ళు చక్కగా పనిచేసినట్లు. ఇగో గిట్లనే ఎప్పుడు చూసినా ఏదో ఒక కొత్త ఇగ్రం చేస్తాండ్రు ఏపీ సర్కారోళ్ళు. అందరూ ఏపీ దిక్కు చూసినట్టు చేస్తాండ్రు. చూడుండ్రి మళ్ళీ మిగరబెట్టిండ్రో. మొన్న బుల్లెట్ బండి, ఇప్పుడు యుద్ధాలు చేసే బాంబుల విమానం. చిన్నగా లేదు పోండ్రి ఏపీ సర్కారు వాళ్ళ రువడి. 15వ తారీఖు నాడు మస్తు పెద్ద కార్యమే ఉన్నదట. ఇగో సీఎం సారే చెప్పుకొచ్చిండు చూడండి. ఈ నెల 15వ తారీఖున ఫైటర్ జెట్స్ ని తయారు చేసి ఆమ్కా ప్రాజెక్టు పుట్టపర్తి కేంద్రంగా ప్రారంభోత్సవం చేస్తున్నాం. ప్రారంభంలో 15,000 కోట్లు కానీ 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఏరోస్పేస్ హబ్గా అనంతపూర్ జిల్లా, హిందూపూర్ జిల్లా తయారయ్యే పరిస్థితి వచ్చింది. పుట్టపర్తి కాడ యుద్ధ విమానాలు తయారు చేసే కంపెనీ రాబోతున్నదట. 15వ తారీఖు నాడు ముఖ్యమంత్రి సారు, సెంట్రల్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సారు పెదవంశులంతా పోయి భూమి పూజ చేస్తారట. మొన్ననే విశాఖపట్నం సముద్రం ఒడ్డున గూగుల్ కంపెనీకి భూమి పూజ చేసిండ్రు. అటెనక బుల్లెట్ బండ్ల కంపెనీ శుభవార్త చెప్పిండ్రు. ఇప్పుడు యుద్ధ విమానాల కంపెనీ గురించి చెప్పిండ్రు. ఐటీ మంత్రి లోకేష్ సార్ అయితే ఇంటర్నెట్ లో తాపకో ఏఐ వీడియో పెట్టి ఏమొత్తాందో కనుక్కోండి అన్నట్టు పబ్లిక్ ను ఊరిస్తాండు. ఇట్లనే ఇక ఏసీలు, ట్రాన్స్ఫార్మర్లు, బండ్లు, కార్లు, బస్సులు అన్ని ఏపీలనే తయారైతున్నాయి. కంపెనీలన్నీ లైన్ కట్టినాయి అన్నట్టు ఓ పెద్ద వీడియో పెట్టిండు. నయమే కదా, కంపెనీలు లెచ్చగొచ్చి ఆ కంపెనీలలో పబ్లిక్ కు కొలువులు వచ్చి రాష్ట్రం పేరు పెద్దగా అయితే అంతకంటే ఏం కావాలి అనుకుంటారు పబ్లిక్ కూడా. అన్నిటికీ మించి 15వ తారీఖు విమానాల కంపెనీకి భూమి పూజ చేసే కార్యం ఎట్లా నడుస్తుందో చూడాలి మరిగా.
రౌతు మెత్తనైతే గుర్రం 3 కాళ్ళ మీదనే ఉరికిందట. అంటే నాయకుడు సరిగ్గా పట్టించుకోకపోతే కిందున్నోళ్ళు అస్సలు మాట ఇనరన్నట్టు. నేరి రాజకీయాల్లో అట్లుంటే మస్తు కష్టం. అందుకే మంచైనా చెడైనా పెద్ద లీడర్లు కిందున్నోళ్లకు గట్టిగా చెప్పాల్సిందే, ఆళ్లను దారిలో పెట్టాల్సిందే. గిట్లనే మాట ముచ్చట్లు వేసుకుందాం రాండ్రి అని గులాబీ లీడర్లందరినీ ఇంటికి పిలుచుకున్న కేసీఆర్ సారు అందరికీ టార్గెట్ ఫిక్స్ చేసిండట. మరి ఆ కథ ఏంటిదో చూద్దాం పాండ్లి. లీడర్లంతా పరుగులు పెట్టాలే, పార్టీని పరుగులు పెట్టియాలే అన్నట్టు అందరినీ గట్టిగానే హుషారు చేసిండట కేసీఆర్ సారు. మంగళవారం నాడు ఎరవలి చేనుకాడున్న ఇంటికాడ 6 గంటల సేపు గెరివీయకుండా నడిచినాయట ముచ్చట్లు. చానొద్దుల తర్వాత పెద్దసారు పేంతసేపు మీటింగ్ పెట్టిండు. సారును చూస్తే మళ్ళా పాత కేసీఆర్ యాదికొచ్చిండు అని అంటారట గులాబీ లీడర్లు. వచ్చే రోజులలో గులాబీ పార్టీ రువ్వడి పెంచే అవసరం ఉన్నది కాబట్టి దానికి తగ్గట్టు అన్ని తీర్ల తయారైందట బాపు. సీఎం కుర్చీలో ఉన్నప్పుడు ఎట్లయితే చిన్న చిన్న ముచ్చట్లను కూడా గట్టిగా పట్టించుకొని లీడర్లను ముంగటికి నడిపించేదో మంగళవారం నాటి మీటింగ్లో కూడా సార్ గట్టనే మాట్లాడిండట. తానొక్కడు మాట్లాడు కాదు, లీడర్లు అందరితో మాట్లాడిచ్చి ఎవరి మనసులు ఏమున్నదో తెలుసుకున్నాడట. ఇన్నొద్దులు ఎట్లున్నాయి ఇప్పటి సంది మళ్ళా ఊర్లో పొంటి కారు పార్టీని పరుగులు పెట్టియాలన్నట్టు చెప్పిండట. కేసీఆర్ గారు కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆశీస్సులతోని చాలా ఆరోగ్యంగా ఉన్నారు, చాలా హుషారుగా ఉన్నారు. నెరవేర్చకుండా దాటి వేయటానికి ఎదురుదాడి, ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేస్తుంది. దాన్ని ఏ విధంగా నివారించాలి, బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా బలోపేతం చేయాలి, నిర్మాణం మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి. కేసీఆర్ అభిమానులు కావచ్చు, వాళ్ళందరినీ పార్టీలో చేర్చుకొని పార్టీ పునర్నిర్మాణం జరుగుతున్న క్రమంలో మీరందరూ కూడా ఒక సరైన డైరెక్షన్లో పనిచేయాలని చెప్పి మాకు దాదాపు 7 గంటలు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఉద్యమకాలం నాటి ముచ్చట్లు చెప్పి అప్పట్లో ఎంత తిప్పలున్నా ఎట్టెట పోరాటం చేసుకొచ్చిండ్రో ఇప్పుడు కూడా గట్లనే పనిచేయాలన్నట్టు జోసి నింపిండట సారు. జిల్లాల పొంటి బలగం పెంచుకునేందుకు ఇన్ఛార్జీలను కూడా పెట్టిండు. ఎంతమందిని షరీకు చేసుకున్నాము, ఎన్ని కండువాలు కప్పినాం అన్నట్టు కాకుండా పార్టీ కొరకు గట్టిగా కొట్లాడే కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో చూసుకోవాలి అని మరీ చెప్పిండట. గిట్లా మళ్ళా పాత కేసీఆర్ సారు తిరిగి వచ్చిండని అంటారు గులాబీ లీడర్లు. అన్నిటికి మించి ఈ నడమ తాపకో పంచాది ముంగటేసుకొని సమరమే అన్నట్టు చేస్తారు కారు పార్టీ వాళ్ళు. జోరు పెంచినట్టే కనిపిస్తాండ్రు. ఇప్పుడు పెద్దసారు ముచ్చట్లతోని ఆ రువ్వడి ఇంగిత పెరిగేటట్టే ఉన్నది అనుకుంటారు అందరూ. మాట ఇచ్చినాక 600 నిలబెట్టుకోవాల్సిందే. అన్నిటికీ మించి నిన్నయాల లీడర్ సాబులు మాట తప్పితే పబ్లిక్ అస్సలు ఒప్పుకుంటలేరు, యాదికి పెట్టుకుంటుండ్రు. ఓట్ల టైంలో వాళ్ళ పవర్ ఏంటిదో చూపిస్తుండ్రు. అందుకనేనేమో చెప్పిన పని చెప్పినట్లు చేసి చూపెడుతున్నారు లీడర్లు. ఇగో గిట్లనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. చూడుండ్రి. రోడ్డు కావాలంటే రోడ్డు, బడి కావాలంటే బడి, ఆలస్యం ఏం లేదు. పేపర్ల మీద దస్తఖతులు చేసుడు, దబదబ ఎగురపెట్టుడు. ఇక గిట్లనే మళ్ళోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు పోయినేడు ఏప్రిల్ నెలలో అల్లూరి జిల్లా పెదపాడు దిక్కు సారు అడవి తల్లి బాట కార్యం చేసిండు. చాపరాయికేంచి పెదపాడు దాకా రోడ్డు వేసేందుకు శంకుబండ బాతిచ్చి ఇంకేం కావాలని అడిగిండట పబ్లిక్ ను. అగో అట్లా బడి కూలేటట్టున్నది సారు, కొత్త బడి కట్టిండ్రని అడిగినరాట. ఇంకేమున్నది, ఆలస్యం చేయకుండా సారు పైసలు ఇచ్చిండు, కొత్త బడి కట్టేసిండ్రు. 17.5 లక్షలతోని బందోబస్తుగా కట్టించిండ్రు బడి. ఎండాకాలం తాతీళ్ళు అయిపోయినాక ఈ కొత్త బడిలో కూర్చొనే పొలగాళ్ళు చదువుకుంటారట. డిప్యూటీ సీఎం సారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాని ఈ పెదపాడు పబ్లిక్ మస్తు ఖుషి అవుతున్నారట ఇప్పుడు. ఇక అది అట్లుంటే ఎన్నొద్దులు సర్జరీ చేయించుకొని ఇంట్లోనే ఆరాం చేస్తున్న పవన్ సారు మళ్ళా డ్యూటీకి ఎక్కే ఎగురని చేసిండు. మళ్ళా అన్ని తీర్ల ఉరుకులు పరుగులు పెట్టేందుకు తయారైండట. అన్నట్టు పవన్ సారు చేతులున్న పంచాయతీరాజ్ శాఖకు మళ్ళీ 2 జాతీయ అవార్డులు వచ్చినాయి. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఉన్న 2 గ్రామ పంచాయతీలకు అవార్డులు వచ్చినాయి. ఈ 23 నెలల్లో ఏపీ పంచాయతీరాజ్ శాఖకు 19 జాతీయ అవార్డులు వచ్చినాయి. మరిగా సారు పనితీరు, పంచాయతీరాజ్ శాఖ ఆఫీసర్ల పనితీరు అట్లున్నది అన్నట్టు తారీఫు చేయాల్సిందే. మరి పెద్ద సారు నోటెంట బంగారం కొనొద్దు అనే ముచ్చట ఏమంటచ్చిందో ఇక అప్పటి సంది దేశమంతా బంగారం ముచ్చట్లే గట్టి వినిపిస్తున్నాయి. కొనొద్దా అని కొంతమంది, కొంటే ఏమైతుందని కొంతమంది తీరు మాట్లాడుకుంటున్నారు. ఇక ముచ్చట్లు అట్లా నడుస్తూనే ఉన్నాయి. అదట్లా బంగారం రేటు బాంబు వేలినట్టే వేలింది. మరి ఇక దాని కథ ఏంటిది, ఏమైందో చూసొద్దాం పాండ్లి. కొనొద్దు అని ఊరికే నోటంటే చెప్తే వినటోళ్ళు వింటారు, విననోళ్ళు వినరు. ఇక ఇందుకే కావచ్చు జర రేటు పెరిగేటట్టు చేస్తే అయ్యపాయ అనుకున్నారో ఏమో. బుధవారం పొద్దుగానే ఓ బాంబు వేల్చిండ్రు సెంటర్ సర్కారు వాళ్ళు. బయటి దేశాల నుంచి మన దేశానికి వచ్చే బంగారం మీద సుంకం పెంచిండ్రు. 6% నుంచి 15% చేసిండ్రు.
అందుకే బంగారం రేటు ఏకి దమ్మున పెరిగింది. తులం బంగారం 1,65,000 దాటింది. మరి ఇక పోతే ఇంకెంత దూరం పోతుందో ఏమో. ఇక అది అట్లుంటే పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించుకోవాలి అని చెప్పిన మోదీ సారు తోలుతో తానే ఆ పని చేసి చూపించిండు. ఎప్పుడు వెనక ముంగట 7-8 కార్లతో తిరిగే ప్రధానమంత్రి ఇప్పుడు 2 కార్లతో తిరుగుతాండు. అగో పెద్ద సారు పోతా అంటే సప్పుడే లేదు. 2 అంటే 2 కార్లు, ఓ దాంట్లో పెద్ద సారు, ఇంకో దాంట్లో సెక్యూరిటీ. గిట్లనే మోదీ సారు చెప్పిండని మధ్యప్రదేశ్ రాష్ట్రం హైకోర్టు జడ్జి సైకిల్ ఎక్కి తిరిగిండు. పబ్లిక్ ను కూడా సైకిళ్ల మీద తిరుగుండ్రు అని చెప్పిండు. అటు కేబినెట్ మీటింగ్ లో కూడా గట్టి నిర్ణయాలే చేసిండ్రు. బయటి దేశాల నుంచి గ్యాస్ ఎక్కువ కొనకుండా మన దగ్గరనే బొగ్గుతోని గ్యాస్ తయారు చేయాలని నిర్ణయం చేసిండ్రట. దునియాలనే బొగ్గు ఎక్కువ దొరికే దేశాలలో మనది కూడా ఒకటి. అందుకే బొగ్గుతోని గ్యాస్ తయారు చేసే వివరం చేస్తుండ్రట. ఇంకో దిక్కు అసలే పబ్లిక్ పరేషాన్ అవుతుండ్రు అంటే నడమ పేకు ముచ్చట్లతో ఇంగి తాగం పట్టిస్తుండ్రు కొంతమంది. ఇప్పటి లెక్కనే అప్పట్లో ఇందిరమ్మ కూడా బంగారం కొనొద్దన్నది అని ఓ పేపర్ కట్టింగ్ చూపించుకుంటా ప్రచారం నడిచింది కదా. అదంతా ఉత్తమ ముచ్చట్నేనాట. నిజమేననుకొని అందరు నమ్మిండ్రు. ఈ ఏఐ టెక్నాలజీ వచ్చినాక ఏది నిజమో ఏది అబద్ధమో సమజైతలేదు. ఇక అది అట్లుండని కానీ మోదీ సారు పొదుపు మంత్రము బంగారం మీద సుంకాలు చేయబట్టి మరిగా ఎట్టెట్ట ముంగట పడతామో ఎట్టెట్ల గట్టెక్కుతామో చూడాలి మరిగా. ఒకప్పుడు ఆపదొచ్చిందంటే పబ్లిక్ అంతా అడవుల దిక్కే చూసేటిదుండే. అన్నలు వస్తారు, పేదోళ్లకు అండగుంటారనేటి నమ్మకం ఒకటి ఉండేటిది పబ్లిక్. కానీ ఆపరేషన్ కగారు పేరుతోని అన్నల్ని లేకుండా చేసిండ్రు. అడవులన్నీ ఖాళీ చేసి అన్నలంతా ఊళ్ళ బాట పట్టిండ్రు. అగో అసంటోళ్ళ దాంట్లే దళాన్ని నడిపించిన పెద్దోళ్ళు కూడా ఉన్నారు. అయినా అదంతా అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకంటారా? ఇగో ఈ వార్త చూడుండ్రి, ఎందుకో తెలుస్తుంది. రైట్, ఇగో గిడ పెన్ను పేపర్లు పట్టుకొని కూర్చొని పరీక్ష రాసేదేవలో గుర్తుపట్టిరా. ఇంకెవరు 40 ఏళ్ళు దళంలో దండు నడిపించిన నాయకుడు మాజీ మావోయిస్టు దేవుజీ. అసలు పేరు తిప్పిలి తిరుపతి. ఈ నడుమనే మావోయిస్టు దళాన్ని నిడిచిపెట్టి జనంలో కలిసిండు అన్న. అయితే అప్పట్లో దళంలోకి పోకముందు ఇంటర్ వరకు చదువుకుంటాట, కాకుంటే తెలుగులో ఫెయిల్ అయిందట. ఇక ఇప్పుడు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు అవుతుండే కదా, అగో అంట్లో మల్లోపాలు ఫీజు కట్టుకొని ఉన్నక ఒక్క పరీక్ష రాసేందుకు వచ్చిండు అన్నట్టు. అంతేనానే అన్న? కొన్ని కారణాల రీత్యా తెలుగు పేపర్ రాయలేదు. మళ్ళీ నా స్టడీని కొనసాగించాలనుకుంటున్నా కాబట్టి ఆ ఎగ్జామ్ అటెండ్ కావడానికి వచ్చింది. అప్పుడే రాద్దాం అనుకున్నాడ కానీ అప్పటికే తలవలా కలిసిండట. మళ్ళొచ్చి పరీక్ష రాద్దామన్నా పోలీసు వాళ్ళ భయం ఉండే. అందుకనే అప్పటి ఇప్పటి వరకు అయితేనే మిగిలిపోతే ఇప్పుడు రాసిండు అన్నట్టు. అంతేకాదు పరీక్ష ఫీజు కట్టినప్పటి సంది టైం దొరికినప్పుడల్లా ఇగో ఇట్లా కూర్చొని చదివిండాట కూడా. జగిత్యాల జిల్లా కోరుట్ల అన్న సొంతూరు 42 ఏళ్ళు అడవుల్లోనే ఉన్నాడు. పెన్నిడిచిపెట్టి గన్ను పట్టుకొని దళంలో ముందుండి నడిపించిండు దళాన్ని. 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు చదువు మీద ఉన్న కాయిస్తోని ఇంటర్ పరీక్షలు రాసిండు అన్నట్టు. మొన్ననే నిండా వారం కూడా గాలే హైదరాబాదు పట్నంలో ఒక రిటైర్డ్ అయిన పోలీసు పెద్దసారి ఇంట్లో పనిచేసేటి నేపాల్ దొంగలు మనిషి పానం తీసి సొమ్ములు సదురుకొని అవతల పడ్డరన్న వార్త చెప్పుకున్నాం కదా. ఆగో గా ముచ్చటి ఇంకా మరవనే లేదు, దొంగలు ఇంకా దొరకనే లేదు. అప్పుడే ఇంకో నేపాల్ దొంగల ముఠ ఇప్పుడు మల్లోటి పంతనం చూపెట్టింది మన పట్నంలో. అంతటా ఇండ్లల్లో పని మనుషులు దిగుతుంటే హైదరాబాద్ లో మాత్రం పనితనం చూపెట్టేటి మనుషులు దిగుతుర్రు. ఇంట్లో పనికి చేరుడు, మంచోళ్ళ లెక్కన నటించుడు, ఇంటోళ్ళను నమ్మించుడు, ఇంట్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చూసుకున్నాడు, అదును చూసి ఇల్లు చదువుడు, అడ్డం తిరిగితే ఇంటోళ్ళ పానాలు తీసుడు. హైదరాబాద్ లో నేపాల్ గ్యాంగులు ఇదే పని మీద ఉన్నాయి ఇప్పుడు. మొన్ననే మాజీ ఐపీఎస్ అధికారి భార్య పానం తీసి ఇంట్లో ఉన్న కాడికి చదువుకొని పోయిన ముచ్చట ఎలుకున్నదే కదా. అగో గా ముచ్చట మరొక ముందే ఇప్పుడు ఇంకొకటి. రిటైర్డ్ అయిన ఓ ప్రొఫెసర్ ఇంట్లో ఏడాది కింద నేపాల్ కించి వచ్చి పనిలో చేరిలాట ఆలుమొగలు. ఇంట్లోనే వండుకుంటా నమ్మిచ్చిరు మంచోళ్ళ లెక్కన. పుట్టినరోజు కేక్ కోసుకుంటాం, మా చుట్టాలు 4 వస్తారని చెప్తే సరే అన్నారట. గమ్మత్ ఏంటంటే వాళ్ళే కేక్ కొనిచ్చిరట కూడా. సారు కొనిచ్చిన కేక్ కోసుకొని తిన్నారు. అటెంక వాళ్ళ పీకల మీద అదే కత్తి పెట్టి బెదిరించిరు. ఇంట్లో ఉన్న 60 తులాల బంగారం ఇగింత పైకం చదువుకొని అవతల పడ్డారు. అంటే వాళ్ళ కేక్ తిని వాళ్ళకే కన్న వేసిరు అన్నట్టు. గమ్మత్ ఏంటంటే పోత ఇంటోళ్లకు మత్తు మంది ఇస్తే 2 రోజుల దానిక లేచిందే లేదు. మత్తు ఇచ్చుకున్నాక బయటకు వచ్చి మొత్తుకుంటే మాత్రం ఏం పాయిది ఉంటుంది తీయాలి. పోలీసు వాళ్ళకు ఫిర్యాదైతే బుడ్డ కెమెరాలలో చూసి దొంగల్ని పట్టుకునేటి పనిలో పడ్డారట. ఇంట్లో వాళ్ళ పనికి పెట్టుకుంటే వాళ్ళ ఆధారం కార్డులు, బయట దేశాలకి వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళ గుర్తింపు కార్డులు 1కి 2 మాటలు చూసుకొని పనిలో పెట్టుకోరని పోలీసు వాళ్ళు నెత్తినోరు కొట్టుకొని చెప్తుంటే పని చేసుకొని బతుకుదానికి వచ్చిరని మనోళ్ళు నమ్మి పనిలో పెట్టుకోడు. అటంక వాళ్ళు నున్నగా గుండు కొట్టినాక నెత్తికి చేతులు పెట్టుకుని నడుస్తుంది. అగో గట్ల కావద్దని పోలీసు వాళ్ళు మళ్ళా చెప్తున్నారు. నేపాల్కి చెవులొచ్చిన వాళ్ళ వివరాలని పోలీస్ స్టేషన్లు ఇచ్చినాకనే వాళ్ళని పనిలో పెట్టుకోరని. ఇక ఇన్నారు కదా పట్నం పబ్లిక్. నేపాల్కి
వచ్చిన వాళ్ళను పనిలో పెట్టుకునేటప్పుడు ఒకటికి 4 మాటల ఆలోచన చేసి పెట్టుకోవాలి. ఏమైతుందిలే అనుకుంటా అంటే ఇక దొంగల చేతికి తాళాలు ఇచ్చినట్టే. మరి ఏం చెప్తున్నా చూసుకోవాలి మరి. సీఎం సీట్ల గూకోనికే 5-6 రోజులు ముప్పతిప్పలు వాడాల్సి వచ్చింది. కానీ కూసున్నాక మాత్రం అస్సలు తగ్గేదేలే అన్నట్టున్నది తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఎవ్వారం. ఆఖరికి అసలు బల పరీక్ష కూడా అల్కగా నెట్టుకొచ్చిండు. తన బలం ఏంటిదో బలగం ఎంతున్నదో నిరూపించుకున్నాడు. పాండ్రి అట్లా తమిళనాడు అసెంబ్లీ దాకా పోయొద్దాం. ఒక్కోటి అన్ని స్పీడ్ బ్రేకర్లు దాటుకొని గట్టిగా నిలబడ్డాడు దళపతి. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మళ్ళీ ఏం తిరకాసు పెడతారో, ఏమవుతుందో, బలం చాలుతుందో లేదో అనుకున్నారు తొలుత చాలా మంది. కానీ అనుకున్న దానికంటే విజయ్ బలగం ఇంగింత ఎక్కువనే ఉన్నదని తేలింది. బల నిరూపణకు కావాల్సింది 118 మంది ఎమ్మెల్యేలే. కానీ అన్నా డిఎంకే పార్టీ ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇచ్చటాలకు విజయ్ పార్టీకి 144 ఓట్లు పడ్డాయి. గమ్మత్ ఏంటిదంటే అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో వాళ్ళే లొల్లి పెట్టుకుండ్రు. అట్లా 22 మంది ఎమ్మెల్యేలు అలిగి బయటికి పోయినరు. ఇక బల నిరూపణ రోజే లీడర్ల నడుమ మాటల తూటాలు పేలినాయి. డిఎంకే పార్టీకేంచి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుకుంటా విజయ్ పార్టీకి బలమే లేదు, వీళ్ళు సపోర్ట్ చేస్తే గాని ముచ్చట ముంగట పడతలేదు, అదో రీలు ప్రభుత్వం అన్నట్టు బాణాలు వేసిండు. అయితే ఆఖరికి మైక్ అందుకున్న విజయ్ ఎవ్వలనేం అనలేదు. పబ్లిక్కి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతాం, 5 ఏళ్ళు గద్దె మీదనే ఉంటాం అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఇంకో దిక్కు విజయ్కు సలహాలు ఇచ్చే జ్యోతిష్యుడు రిక్కీ రాధన్ పండిత్ అనేట ఆయనకు ప్రత్యేక అధికారి పోస్ట్ ఇచ్చిండ్రాట. అట్లెట్లు ఇస్తారని కొంతమంది లొల్లి పెట్టడాలకు ఆయన వెంటనే సీట్లకేంచి దింపిండ్రు. మొత్తానికైతే తమిళనాడులో పురాగా సర్కారు కొలువు తీరింది. ఇక ముందు రాజకీయం ఎట్టెట్లా రక్తి కట్టిస్తారో చూడాలి మరి. ఇంకో దిక్కు అటు కేరళలో చెయ్యి పార్టీ వాళ్ళకు అన్ని తీర్ల బలగము ఉన్నా సరే ఇంకా ముఖ్యమంత్రిని సీట్లే కూసబెడతలేరు. ఎలక్షన్ల ఫలితాలు వచ్చి 10 దినాలకు వస్తున్నా చూద్దాం చేద్దాం అనే కానీ ఉన్నారట. ఇంకెప్పుడు కొసెల్లదిస్తారో ఏమో చెయ్యి పార్టీ వాళ్ళు అనుకుంటారు పబ్లిక్. ఒక్కో ఏరియాలో ఒక్కో దేవుణ్ణి పూజించుకుంటారు. ఒక్కో ఊర్లో ఒక్కో దేవతను గొలుసుకుంటారు. దేవుళ్ళను గొలవాలన్నా జాతరలు చేయాలన్నా మన తెలుగోళ్ళ తర్వాతనే ఎవ్వలన్నా. ఆగో అట్లనే తిరుపతి దగ్గర ఘనంగా నడిచింది గంగమ్మ జాతర. ఇక ఇయాల్టికి ఆఖరైందట. ఈ వారం పాటు గంగమ్మ జాతర ఏ తీరుగా నడిచింది, ఏంటిది కథ అనేటిదని తరుచుకొని వద్దాం పాండ్లి. తిరుపతి గంగమ్మ నిజరూప దర్శనం ఇది. వారం రోజుల జాతర ఇయాల్టితోనే ఆఖరైంది. ఆఖరినాడు ఇగో గిట్లా గొలుసుకున్నారు భక్తులు. ఏడాదికి ఒకటే పాలికి భాగ్యం మళ్ళా చూడలేమని బక్క గదిలొచ్చి తిరుపతి గంగమ్మ తల్లిని దర్శనం చేసుకునేందుకు. ఇక ఇటు చూడలి భక్తుల నడుమిట్లకించి శివసత్తి వచ్చి గంగమ్మను ముట్టుకొని ఆరాధించుడే ఆలస్యం. అమ్మవారి ఫలారం కోసం గీ తిరిగబడ్డారు భక్తులు. జాతర శాలైనాడు గడ్డి బంకమట్టితోని అమ్మవారిని తయారు చేస్తారు గుడి పూజారులు. ఆఖరినాడు పెద్ద పూజలు కాగానే గా బంకమట్టి కొరకు గీ తిరిగబడతారు అన్నట్టు. తాతయ్య గుంట గంగమ్మ తల్లి శంప నరకడం అంటారు దీన్ని. ఈ శంప నరికే కార్యంతో వారం రోజుల గంగమ్మ జాతర ఓడుస్తుంది. అంత మంచినే ఉన్నది కనుక బంకమట్టి కొరకు గంతగానం ఎగబడు ఏందని అనకూలి. బంకమట్టే భక్తులకు బంగారం. మరి బంకమట్టి పిలికడన్నా ఇంటికి తీసుకపోతే మంచి జరుగుద్ది. గా బంకమట్టితోని నొప్పులు రోగాలు పోతాయి, కోరికలు తీరుతాయని అక్కడి భక్తుల నమ్మకం. అగ చూడోలి ఎంతమంది వచ్చిర్రో భక్తులు. కాలు పెట్ట సందు లేదు. మళ్ళీ ఇప్పుడు పోతే ఏడాది దానిక చూసే భాగ్యం దొరకదాయా. అందుకనే గంతగానం ఎగబడ్డారు అన్నట్టు గంగమ్మ తల్లి నిజరూప దర్శనం కొరకు.